Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు Greedytech Telugu and this is the tech news of the day. So first news వచ్చేసి మోటరోలా తరపు నుంచి. మోటరోలా వాళ్ళు మోటో G14 ఫోన్ ఆల్రెడీ లాంచ్ చేస్తారు. దాని 2 బ్రాండ్ న్యూ కలర్స్ ఈరోజు లాంచ్ చేశారు. సో కలర్స్ వచ్చేసి బటర్ క్రీమ్ అండ్ లైలాక్. ఫోన్ చూడడానికి అయితే బాగానే ఉంది కానీ స్పెక్స్ బిలో యావరేజ్, కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ తరపు నుంచి లేదా రెడ్మీ తరపు నుంచి అని చెప్పుకోవచ్చు. సో రెడ్మీ K60 అల్ట్రా అనే ఫోన్ చైనాలో లాంచ్ చేశారు. అండ్ నార్మల్గా షామీ వాళ్ళు 3+4 లేదా 2+3 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. అంటే 3 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. నార్మల్గా అలానే ఇస్తారు. అయితే ఈ పర్టికులర్ ఫోన్ K60 అల్ట్రాకి మాత్రం 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తున్నారు, అలాగే 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. అరే చైనాలో రిలీజ్ అయిన ఫోన్కి అప్డేట్స్ ఇస్తే ఏంటి, లేకంటే మనకేం సంబంధం అంటే, సో ట్రెండ్ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ ఒక్క ఫోన్తోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టైం అన్ని సామ్సంగ్ ఫోన్స్ లాగానే రెగ్యులర్ ఫోన్స్కి కూడా 4 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ అండ్ 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గుడ్ ట్రెండ్ అని చెప్పి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Asus తరపు నుంచి. సో Asus వాళ్ళు గేమర్స్ కామ్ అని చెప్పి ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో 2 న్యూ మానిటర్స్ లాంచ్ చేశారు. ఫస్ట్ మానిటర్ వచ్చేసి 32-inch 4K రెజల్యూషన్ OLED ప్యానల్ విత్ 240Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ఇది వరల్డ్లోనే ఫస్ట్ మానిటర్ విత్ 4K రెజల్యూషన్ అండ్ 240Hz రిఫ్రెష్ రేట్. అండ్ అలాగే సెకండ్ మానిటర్ వచ్చేసి 34-inch కర్వ్డ్ మానిటర్ అండ్ దీంట్లో కూడా 4K రెజల్యూషన్ అండ్ 240Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. సో గేమర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. $1,000 అబౌవ్ ఉంటుంది. అది ఇండియాకి వచ్చేసరికి $1,00,000 కన్నా ఎక్కువనే ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ తరపు నుంచి. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా అనకొండ డిస్ట్రిబ్యూషన్స్తో కొలాబరేట్ చేసి పైథాన్ లాంగ్వేజ్ని ఎక్సెల్ షీట్కి తీసుకొచ్చారు. సో మీలో ఎవరైనా డేటా అనలిస్ట్, డేటా సైన్స్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఎక్సెల్ అండ్ పైథాన్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఇప్పటి నుంచి పైథాన్ని ఎక్సెల్ షీట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో అందరికీ పనికిరాదు, కానీ డేటా అనాలిసిస్ ఎక్కువ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హ్యాకర్స్ గురించి. సో రీసెంట్గా కొంతమంది హ్యాకర్స్ విన్రార్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ట్రేడర్స్, బ్రోకర్స్ సిస్టమ్స్ హ్యాక్ చేసి డబ్బులు తీసేసుకున్నారంట. సో మీలో ఎవరైనా ఫైనాన్షియల్ డీల్స్ ఎక్కువగా పీసీ మీద చేస్తున్నట్టయితే ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ వాడండి, లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నవి వాడండి, అలాగే పైరసీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏవి ఇన్స్టాల్ చేసుకోండి. అట్లీస్ట్ ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు ఎక్కువ ఫైనాన్షియల్ డీల్స్ చేస్తారో, మేబీ ట్రేడ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో అలాంటి సిస్టంలో మాత్రం పైరసీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఏది వాడకండి. ఫర్ బెటర్ సెక్యూరిటీ అండ్ యాంటీవైరస్ కూడా వాడండి. జస్ట్ ఒక క్విక్ అప్డేట్. అండ్ ఇలాంటి న్యూస్ గురించి కూడా మీరు చూస్తూ ఉండండి. ఎస్పెషలీ హ్యాకర్స్ ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి సిస్టమ్స్ని హ్యాక్ చేస్తున్నారని. ఎందుకంటే తెలుసు కదా, హ్యాకర్స్ మీద ఒక్కసారి సిస్టమ్ వేసుకున్నారంటే అయిపోయారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మీడియాటెక్ తరపు నుంచి. సో లాస్ట్ మంత్ స్నాప్డ్రాగన్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో వచ్చే ప్రాసెసర్స్ అన్నిట్లో కూడా ఆన్ బోర్డ్ జనరేటివ్ AI సపోర్ట్ ఇస్తామని చెప్పారు. సో మీడియాటెక్ వాళ్ళు కూడా అదే దారిలో అప్కమింగ్ ప్రాసెసర్స్లో ఆన్ బోర్డ్ జనరేటివ్ AIకి సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పేశారు. సో ఈ ఆన్ బోర్డ్ జనరేటివ్ AI అంటే ఏంటి అంటే, మీరు తెలుసు కదా ChatGPT ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆండ్రాయిడ్ యాప్స్ కూడా వచ్చే వాటి కోసం. లైక్ మీరు జనరేటివ్ AIతోని మీ ఆండ్రాయిడ్ యాప్లోనే వాల్పేపర్స్ క్రియేట్ చేయొచ్చు, టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇవన్నిట్లో ఏమవుతుందంటే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ అది బయట సర్వర్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అవుతుంది. ఈ ఆన్ బోర్డ్ జనరేటివ్ AI సపోర్ట్తో ఏమవుతుందంటే అట్లీస్ట్ కొంతవరకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, మీ కరెంట్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ కానీ, SMSs ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్లోనే ప్రాసెస్ అవుతాయి. సో బడ్జెట్ ఫోన్స్, మిడ్ రేంజ్ సెగ్మెంట్స్లో ఇది ఎక్కువ అవసరం పడకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఫ్లాగ్షిప్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ రైట్ నో ఇది ఇనిషియల్ స్టేజెస్లో కాబట్టి నేను ఏం చెప్పినా మీకు ఎక్కువగా అర్థం కాదు, ఎందుకంటే మనకి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా లేవు. ఫ్యూచర్లో 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. సో గూగుల్ వాళ్ళు రీసెంట్గా గూగుల్ ఫొటోస్ వెబ్ ఇంటర్ఫేస్ UI మొత్తం చేంజ్ చేశారు. వాళ్ళ ఎడిటింగ్ టూల్స్ మొత్తం కంప్లీట్లీ రీడిజైన్ చేశారు. సో మీరు గూగుల్ ఫొటోస్ ఎక్కువగా వాడుతున్నట్టయితే వెబ్ ఇంటర్ఫేస్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ తరపు నుంచి. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు Windows 11లో AI రిలేటెడ్ టూల్స్ ఇంకా యాడ్ చేస్తున్నారు. సో డౌన్ ద లైన్ OCR ఫీచర్ ఉంది, అంటే ఆన్ స్క్రీన్ రికార్డింగ్. లైక్ ఏదైనా ఒక ఫోటో తీసేసి ఆ ఫోటోలో టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇలాంటి దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఏది ఇన్స్టాల్ చేయకుండా ఇన్బిల్ట్గా Windows 11లోనే ఆ ఫీచర్ ఇస్తున్నారు. తర్వాత ఫోటో ఎడిటింగ్ టూల్స్లో ఆబ్జెక్ట్ ఎరేజర్ లాంటి ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ మనకి అందరికీ తెలిసిన పెయింట్లో జనరేటివ్ AI యూజ్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ టైం మీరు పెయింట్ ఓపెన్ చేసి ఏదైనా పెయింట్ చేయకుండా డైరెక్ట్లీ క్యాట్ విత్ మౌస్ అన్నట్టు ఏదైనా టైప్ చేసేస్తే మన మైక్రోసాఫ్ట్ విండోసే క్యాట్ మౌస్ డ్రా చేసేసి ఇచ్చేస్తుంది. సో ఇలాంటి కొత్త AI రిలేటెడ్ టూల్స్ కూడా Windows 11లో వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ తరపు నుంచి. సో షామీ వాళ్ళు కూడా గూగుల్ ఆండ్రాయిడ్ లాగా వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నారంట. దాన్ని MIOS అని కూడా అంటున్నారు. సో ఆల్రెడీ హువావే వాళ్ళు వాళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు, హార్మనీ OS అని చెప్పి. సో సేమ్ దారిలో షామీ వాళ్ళు కూడా చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి గూగుల్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ సర్వీసెస్ వీళ్ళకు ఉండవు. అంటే జీమెయిల్, యూట్యూబ్ ఇట్లాంటి యాప్స్ ఇన్బిల్ట్ రావు.
మనం వేసుకోవచ్చు కానీ అదంత పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఈ హార్మనీ ఓఎస్ కానీ ఎంఐ ఓఎస్ కానీ చైనాలో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, వాళ్ళకి కన్వీనియంట్గానే ఉంటుంది, కానీ బయట వాళ్ళకి కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో షామీ వాళ్ళు డెవలప్ చేసే ఈ ఎంఐఓఎస్ జస్ట్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్ కోసమే కాదు, ల్యాప్టాప్స్లో యూజ్ చేసుకోవచ్చు, ఈవీస్లో కూడా యూజ్ చేయవచ్చు. సో దీనికి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి మనకి జీమెయిల్ వెబ్ ఇంటర్ఫేస్లో మెయిల్స్ ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసే ఫీచర్ అయితే ఉంది. అయితే అది ఆండ్రాయిడ్ యాప్స్లో లేదు. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ యాప్స్లో కూడా ఆ ఫీచర్ తీసుకొచ్చారు. సో మీకు జీమెయిల్ యాప్లో ఏదైనా ఫారెన్ లాంగ్వేజ్లో మెయిల్ వచ్చిందనుకోండి, అది ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ చేసుకునే ఆప్షన్ యాప్లోనే ఇస్తుంది. ఇది కూడా నైస్ ఫీచర్, ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ తరపు నుంచి వాట్సాప్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు, ఛానల్స్ అని చెప్పి. సో మనకి ఫేస్బుక్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో సబ్స్క్రైబ్ అవుతే మనకి గ్రూప్స్ నుంచి మెసేజెస్ వస్తాయి. అలాగే వాట్సాప్లో కూడా మనకి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో సబ్స్క్రైబ్ అయితే మనకి ఆ ఛానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ వెదర్ ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్, క్రికెట్ స్కోర్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఛానల్స్లో వస్తుందన్నమాట. అది మన స్టేటస్ పేజ్లో ఉంటుంది. ఇంకా రాలేదు, ఇంకో 1 వీక్లో మేబీ రోల్ అవుట్ చేస్తారు. సో బేసికలీ ఒకటే ప్లేస్లో అన్ని ఫీచర్స్ ఇంటిగ్రేట్ చేస్తుంది వాట్సాప్. నెక్స్ట్ ఇంకొన్ని రోజుల్లో వాట్సాప్ ఒక ఫేస్బుక్ లాగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోనీ తరపు నుంచి. సోనీ వాళ్ళు ఇండియాలో సోనీ PS5 ప్రైస్ ఒక 7,500 రూపీస్ తగ్గించారు. అది జస్ట్ ఒక 10 days వరకు ఆఫర్ పీరియడ్లో. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే దసరా ఆల్రెడీ వస్తుంది కాబట్టి దసరా సేల్ కోసం వెయిట్ చేయండి, మనకి బల్క్లో ఆఫర్స్ వస్తాయి, అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక కొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ గురించి చూద్దాం. యాపిల్ వాళ్ళు ఒక రింగ్ గురించి ఒక పేటెంట్ అప్లై చేశారు, అది రీసెంట్గా అప్రూవ్ కూడా అయింది. ఆ రింగ్లో ఏంటంటే మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, అలాగే ప్రెషర్ సెన్సిటివ్ టచ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. దాంతో ట్రాక్ చేసుకోవచ్చు, ఫోన్తోని ట్యాబ్లెట్తోని ఇంటరాక్ట్ కూడా చేయొచ్చు అంట. సో మేబీ 2 to 3 years డౌన్ ద లైన్ యాపిల్ వాళ్ళు రింగ్స్లా కూడా యాక్సెసరీస్ లాంచ్ చేయొచ్చు. యాపిల్ వాళ్ళు ఇంకొక పేటెంట్కి కూడా అప్లై చేశారు వాళ్ళ స్మార్ట్ వాచ్కి సంబంధించి. సో ఈ పేటెంట్ ప్రకారం స్మార్ట్ వాచ్ మనం ఏమైతే బట్టలు వేసుకున్నామో అది స్కాన్ చేసి ఆ కలర్స్ని బట్టి వాచ్ ఫేస్ కలర్స్ మారుస్తుందంట. సో కొత్త టెక్నాలజీ యాపిల్ వాచ్లో మేబీ కెమెరా పెడతారో లేదో చూడాలి. సో ఇప్పటికైతే జస్ట్ పేటెంట్ అప్లై చేశారు, మేబీ 2 to 3 yearsలో ఫీచర్ తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆనర్ తరపు నుంచి. సో చెప్పా కదా ఆనర్ వాళ్ళు ఇండియాలో మళ్ళీ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారని. ఆనర్ 90 అనే ఫోన్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ నేనేమనుకున్నానంటే ఇది ప్రైస్ 25,000 సెగ్మెంట్లో లాంచ్ చేస్తారు అనుకున్నా, కానీ అకార్డింగ్ టు లీక్స్ ఈ ప్రైస్ 35,000 ఉండే ఛాన్స్ ఉందంట. సో 35,000కి అయితే ఆనర్ 90 అనే ఫోన్ అయితే అంత ఇంప్రెసివ్ ఏం కాదు. దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఫోన్ లాంచ్ అయినప్పుడు చూద్దాం ప్రైసింగ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. చెప్పా కదా ఇన్ఫినిక్స్ 030 5G ఫోన్ ఈ మంత్ ఎండ్ కల్లా లాంచ్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన లీక్స్ వచ్చాయి, ఫొటోస్ వచ్చేసాయి. 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, లావెండర్ అండ్ గోల్డ్. అయితే ఈ ఫోన్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన దీంట్లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అండ్ IP రేటింగ్ కూడా ఉంది. సో మెయిన్గా దీంట్లో ఏ ప్రాసెసర్ ఉంది అండ్ ప్రైసింగ్, ఈ రెండింటిని బట్టి ఈ ఫోన్ ఎలా ఉంటుందో చూడాలి. స్టిల్ ఈ మధ్య రీసెంట్గా 3D కర్వ్ డిస్ప్లేస్ చాలా కామన్ అయిపోయాయి. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు అండర్ 20 తీస్తే మాత్రం అది ఒక ట్రెండ్ సెట్ అయినట్టే. నెక్స్ట్ ఇక iQOO Z8కి సంబంధించిన లీక్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అకార్డింగ్ టు రూమర్స్ అండ్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ దీంట్లో Dimensity 8200 ప్రాసెసర్ ఉంది. సో మేబీ ఒక 2 monthsలో ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ లీక్ వచ్చేసి సామ్సంగ్ తరపు నుంచి. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ S9 FE అండ్ FE Plus టాబ్లెట్స్ ఫ్యాన్ ఎడిషన్ లాంచ్ అయిపోతున్నారు. వాటికి సంబంధించిన స్పెక్స్ అండ్ ఫొటోస్ వచ్చేసాయి. సో FE వచ్చేసి 10.9 inch అండ్ FE Plus వచ్చేసి 12.4 inches. అండ్ దాంట్లో ప్రాసెసర్ వచ్చేసి Exynos 1380 ప్రాసెసర్. అంత ఇంప్రెసివ్ ప్రాసెసర్ ఏం కాదు. వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసినా కానీ 40-45,000 పెడతారు, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. మీ బడ్జెట్ అరౌండ్ 40,000 అయితే షామీ ప్యాడ్ 6 తీసుకోవచ్చు, లేదా OnePlus ప్యాడ్ తీసుకోవచ్చు. ఆ ప్రైస్ సెగ్మెంట్స్లో 2 టాబ్లెట్స్ గుడ్ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ తరపు నుంచి. సో సామ్సంగ్ వాళ్ళు ఒక టీజర్ ఇమేజ్ లాగా లీక్ చేశారు. దాంట్లో బెజిల్లెస్ లేదా బార్డర్లెస్ డిస్ప్లేస్ గురించి చూపిస్తున్నారు. సో అప్కమింగ్ ఫోన్స్లో కంప్లీట్లీ 0 బెజిల్స్తోని ఫోన్స్ చూసే ఛాన్స్ ఉంది. సో జస్ట్ ఫోటో మాత్రమే పెట్టారు, దానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. మేబీ అప్కమింగ్ ఏదైనా మేజర్ ఈవెంట్స్లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. లాంచ్ చేసినా కానీ ఇమీడియట్గా ఫోన్స్ అయితే రావు, ఒక 2 to 3 years పట్టొచ్చు. అప్పుడు మనం కంప్లీట్లీ బెజిల్లెస్ ఫోన్స్ చూసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక లాంచెస్ విషయానికి వచ్చేసరికి ఇవాళ రియల్మీ వాళ్ళు రియల్మీ 11 and 11X ఫోన్స్ లాంచ్ చేశారు. అలాగే రియల్మీ బడ్స్ Air 5 and Air 5 Pro కూడా లాంచ్ చేశారు. రియల్మీ 11 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 19,000 రూపీస్ అండ్ రియల్మీ 11X స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000 రూపీస్. రెండిట్లో కూడా Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఛార్జింగ్ స్పీడ్స్ అండ్ కెమెరాస్లో. రియల్మీ 11లో వచ్చేసి 108 MP సామ్సంగ్ సెన్సర్ వాడుతున్నారు. రియల్మీ 11Xలో వచ్చేసి 64 MP కెమెరా వాడుతున్నారు. ప్రైసింగ్ అయితే బాగానే ఉంది, స్పెక్స్ కూడా బాగున్నాయి అండ్ మెయిన్లీ కెమెరాస్ ఎలా ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా ఇన్బుక్స్ X3 అని కొత్త ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు ఇండియాలో విత్ 12th generation ఇంటెల్ ప్రాసెసర్స్.
స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 34,000 రూపీస్ i3 ప్రాసెసర్కి. సో ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ బ్రాండ్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి జాక్ స్నైడర్ ది అప్కమింగ్ మూవీ రెబెల్ మూన్ నెట్ఫ్లిక్స్లో December 22nd రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఇదంతా మూవీ అంతా స్టార్ వార్స్ రిలేటెడ్లా ఉంది, కానీ స్టార్ వార్స్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రాంచైజ్, కానీ స్టార్ వార్స్ వైబ్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రైలర్ చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సీ యూ నెక్స్ట్ టైం.